రైట్. ఇక తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఫేర్వెల్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ తర్వాత కూడా ఆయన సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. పదవి విరమణ అయిన స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా శివధర్ రెడ్డి పనిచేయనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక తూలే కలాన్ గ్రామానికి చెందినటువంటి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇక అదనపు ఎస్పీ, పలు జిల్లాల్లో ఎస్పీగా, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా, అలాగే ఐజీ పర్సనల్గా, రోడ్డు భద్రతలో అదనపు డీజీపీ వంటి పలు కీలక పదవుల్లో పనిచేశారు ఆయన. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన నిఘా, శాంతి భద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా తిరిగి నియమించారు. ఇక గతేడాది అక్టోబర్లో డీజీపీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలోని కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుత డీజీపీ బి శివధర్ రెడ్డి ఈ రోజు సేవా విరమణ అయితే పొందుతున్నారు. అయితే దాదాపు 3 దశాబ్దాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన ఆయన ఘన వీడ్కోలు పొందుతూ రిటైర్మెంట్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏదైతే డీజీపీ శివధర్ రెడ్డి స్థానంలో సివి ఆనంద్ రేపటి నుంచి కొత్త డీజీపీగా బాధ్యతలు అయితే తీసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ సేవలు అందించిన బి శివధర్ రెడ్డి ఈ రోజు అధికారికంగా పదవీ విరమణ పొందారు. అయితే 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, వివిధ కీలక పదవుల్లో సేవలందించారు. అయితే రాష్ట్ర పోలీసు వ్యవస్థను సమర్థంగా నడిపిన ఆయన సేవలు గుర్తిస్తూ హైదరాబాద్ లో ఘనంగా రిటైర్మెంట్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. అయితే ముఖ్యంగా శివధర్ రెడ్డి కూడా సత్కారం కూడా చేయడం జరిగింది. అయితే ఆయన సేవను ప్రశంసిస్తూ పోలీస్ శాఖలో చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీకి ఇప్పటికే సివి ఆనంద్ కూడా ప్రకటించిన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన రిటైర్మెంట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే పలువురు కూడా ఏదైతే ఈ రోజు జరిగిన రిటైర్మెంట్ సంబంధించి ఈ రోజు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఏదైతే సివి ఆనంద్ మాట్లాడుతూ కూడా నేడు పదవి విరమణ పొందుతున్న డీజీపీ శివధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు పోలీసు అధికారిగా 32 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలు అందించినట్లు తెలుస్తుంది. అయితే ఎంతో సమీపంగా ఏదైతే శివధర్ రెడ్డిని కూడా అందరూ కూడా చూశారనే చెప్పొచ్చు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో సవాళ్లు అధిగమించి నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన సేవలు అందించారు. అయితే ఎన్నో కీలక విజయాలు, ఎన్కౌంటర్స్, అలాగే నక్సలైట్లు సరెండర్ లాంటివి కూడా చాలా కీలకమైన అంశాలు కూడా నేను చెప్పొచ్చు. అయితే పోలీస్ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన అమల్లో చేశారు. అయితే ఆపరేషన్ కగార్ అమల్లో సక్సెస్ కూడా అవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున మావోల ఆయుధాలు సీజ్ చేయడం, ఎంతో మంది మావోలు ఎదుర్కోవడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర అయితే పోషించారని చెప్పొచ్చు. అయితే 1990లోని కమ్యూనల్ సమస్యలు, అలాగే నక్సలిజంలో ఎన్నో సమస్యలు అయితే ఆయన ఎదుర్కొన్నారు. అయితే ట్రాఫిక్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైబర్ సమస్యపై పూర్తిగా విస్తరించారు. అయితే నగర పట్టణం విస్తరించింది. అయితే ఆ జనాభా విస్తరించిన సమస్యలు ఎదుర్కొనేందుకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలంటూ కూడా గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. అయితే గ్రేహౌండ్ ఎస్ఐపి సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కూడా ఆయన పనితీరు కూడా మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గ్రేహౌండ్ ఎస్ఐబి పాత్ర సంస్థల అభివృద్ధి ముందుకైతే ఆయన తీసుకెళ్లారు. 2016 నుండి ముఖ్యంగా చాలా కీలకమైన పదవుల్లోని డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఏదైతే ఆయన పనిచేసిన పరిస్థితి. అయితే 1970-80లో ఉన్న పోలీస్ పరిస్థితుల్లో ఇప్పుడున్న పోలీసింగ్ కి చాలా మార్పులు ఉన్నట్లనే చెప్పొచ్చు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలింగ్స్ తో ఇప్పుడు ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. 16 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో భవానీ పోలీస్ ఏదైతే అణిచివేశారంటూ కూడా ఆయన అయితే చెప్పారు. అయితే పోలీస్ ప్రజల మధ్య ఉన్న దూరం చేయాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే అమలు చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ప్రభుత్వ విధానాలు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే నడిపించాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి అంటే ఫ్యూచర్ రెడీ పోలీస్ శాఖ సిద్ధం చేశారంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్పారు. అలాగే మరోపక్క డీజీపీగా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అతని సేవలు ప్రభుత్వం గుర్తించి మరొక కీలకమైన బాధ్యతలు అప్పు చెప్పడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సంసిద్ధం చేస్తుందని చెప్పొచ్చు రవి. రైట్. థ్యాంక్ యూ కుమార్.